హాయ్ గైస్, మీరు బుక్ ఓపెన్ చేసి రీడ్ చేద్దాం అనే లోపే బోర్ కొడుతుందా? అయితే ఈ థీటా వేవ్ ఏఐ టూల్ ట్యుటోరియల్ మీకోసమే. ఈ ఒక్క ఏఐ టూల్తో లెక్చర్ ఆడియోస్ కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ, రఫ్ నోట్స్ కానీ, లేదంటే ఎనీ ఫైల్ ఫార్మాట్ని ఒక్క క్లిక్లో అప్లోడ్ చేసి ఇన్స్టాంట్గా, అలాగే స్ట్రక్చర్డ్గా నోట్స్, మైండ్ మ్యాప్స్, క్విజెస్ అన్నీ ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చు. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కోసం వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్ట్స్ టుడేస్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఏఐ తెలుగు. ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేసుకొని అందులో జస్ట్ థీటా వేవ్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మనం ఈ థీటా వేవ్ ఏఐ టూల్ స్టాటిక్స్ ఈ గూగుల్ క్రోమ్లో అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతుంది అది ఎంత ఇంపార్టెంటో. సో ఇది ఎస్పెషల్గా స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి స్టడీ పర్పస్లో డిజైన్ చేసిన ఒక మంచి ఏఐ టూల్. గూగుల్ ప్లే స్టోర్లో కూడా మనకి ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది, అలాగే మనకి లింక్డ్ఇన్ ప్రొఫైల్తో పాటు యాపిల్ స్టోర్లో కూడా మనకి ఈ టూల్ అయితే అవైలబుల్లో ఉంది. జస్ట్ మెయిన్ లింక్ మీద కదా క్లిక్ చేయండి. థీటా వేవ్ మెయిన్ లింక్ మీద క్లిక్ చేయగానే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టైటిల్ వచ్చేసి లెర్న్ 10x ఫాస్టర్ విత్ థీటా వేవ్. మన దగ్గర ఉన్న ఎలాంటి ఫైల్ని లేదంటే నోట్స్ని యూజ్ చేసుకొని మనం ఈజీగా ఇంటరాక్టివ్ వేలో లెర్నింగ్ చేసుకోవడానికి ఇది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఏఐ టూల్. ఒకసారి ఈ టూల్ని మనం అవుట్లైన్ అయితే రివ్యూ చేద్దాం, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అక్కడ మనకి వీడియో ఫార్మాట్లో కూడా ఇచ్చారు. అలాగే ట్రస్టెడ్ బై ద స్టూడెంట్స్ ఓవర్ టాప్ మోస్ట్ స్టడీ యూనివర్సిటీస్. అలాగే ఇక్కడ వాళ్ళ కామెంట్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఓవరాల్ ప్రాసెస్ అనేది ఉంది, ఈ టూల్ ఎలా వర్క్ అవుతుంది అనేది. రఫ్ నోట్స్ కానీ లేదంటే లెక్చర్ నోట్స్ కానీ అలాంటి వీడియోస్ నుంచి కానీ మనకు కావాల్సిన స్ట్రక్చర్డ్ నోట్స్, క్విజెస్, ఫ్లాష్ కార్డ్స్, నెక్స్ట్ కోర్స్ అసిస్టెంట్స్ అలా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లెట్ ఏ హ్యాండిల్ నోట్స్ ఫ్రమ్ ఎనీ సోర్స్, నెక్స్ట్ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ ఆర్గనైజ్డ్ నోట్స్, ఇలా మనకు కావాల్సిన విధంగా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బియాండ్ నోట్స్ యువర్ ఆల్ ఇన్ వన్ స్టడీ బడీ, ఇలాంటి ట్యాగ్ లైన్స్ తోటి అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే మనకి మొబైల్ యాప్ కూడా ఉందని చూపిస్తున్నారు. ఇది ఓవరాల్గా ఈ టూల్ ఇంటర్ఫేస్. ఇక్కడ మనకి ట్రై ఫర్ ఫ్రీ అని ఉంది, దాని మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే అది సైన్ ఇన్ అయితే అడుగుతుంది. మనం మెయిల్ ఐడి తోటి సైన్ ఇన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలా తెలిసింది ఈ టూల్ గురించి అనేది ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా ఫస్ట్ నోట్స్ క్రియేషన్ అనే ఒక ఆప్షన్కి వస్తాం, జనరేట్ యువర్ ఫస్ట్ నోట్స్ అని. సో దానికోసం మనకి ఇక్కడ రైట్ సైడ్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు, అలా ఫాలో అవ్వచ్చు. లేదు అంటే డైరెక్ట్ కింద మనకి క్లిక్ ఆర్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయగానే మనం ఒక పీడిఎఫ్ ఫైల్ని అయితే, పీడిఎఫ్ నోట్స్, రఫ్ నోట్స్, రిటర్న్ నోట్స్ని అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. దాని నుంచి నేను డిఫరెంట్గా మనం ఏదైతే చెప్పుకున్నామో నోట్స్, స్ట్రక్చర్డ్ నోట్స్, క్విజెస్, మైండ్ మ్యాప్స్ అలాంటివి ఎలా క్రియేట్ అవుతాయో ఇప్పుడు సో ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ ఫైల్ అయితే అప్లోడ్ అయింది. నెక్స్ట్ నోట్స్ అయితే జనరేట్ అవుతుంది. ఫస్ట్ నోట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ లోడింగ్. ఇక్కడ నోట్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నోట్స్ ఇంట్రడక్షన్ టు సెన్సార్స్ అండ్ ట్రాన్స్డ్యూసర్స్. ఒక యూనిట్ 1 నుంచి సెన్సార్స్ అండ్ దాని ఇంట్రడక్షన్ నోట్స్ అయితే ఇక్కడ మనకి క్రియేట్ అయింది. మనకి ఆ నోట్స్ ఎలా ఉంది మీకు చూపిస్తాను. సెన్సార్స్ యూనిట్ 1 రిటర్న్ నోట్స్. ఇలా మనకి ఒక నోట్స్ ఉన్నప్పుడు అది మనకి స్ట్రక్చర్డ్ నోట్స్ లాగా ఎలా కన్వర్ట్ చేసి ఇచ్చిందో ఇక్కడ చూడొచ్చు. మనం ఎంత టేబుల్స్, సమ్మరీ, ప్రతి ఒక్క కీ పాయింట్. అలాగే మనకి రైట్ సైడ్ ఆ నోట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి, చార్జ్ చేయడానికి ఆప్షన్ ఉంది, లేదంటే దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఫుల్ నోట్స్ కనపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి క్విజ్. క్విజ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఎనేబుల్ ఎగ్జామ్ మోడ్ అని డిజేబుల్ అని వస్తుంది. అంటే ఎగ్జామ్ లాగా కండక్ట్ చేసుకోవచ్చు ఇక్కడే.
ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ కావాలి అది సెలెక్ట్ చేసుకొని ఎలాంటి క్వశ్చన్స్ కావాలి, షార్ట్ ఆన్సర్సా, మల్టిపుల్ చాయిసా, ఫిల్ ఇన్ ద బ్లాంక్సా, అక్కడ మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ జనరేట్ మీద క్లిక్ చేయగానే మనకి క్విజ్ అయితే జనరేట్ అవుతుంది. నేను 10 అని పెట్టాను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అక్కడ మనకి 1 by 1 క్వశ్చన్స్ అయితే జనరేట్ అయినాయి. అక్కడ మనం నెక్స్ట్ దానికి వెళ్ళాలంటే అలా యారో క్లిక్ చేస్తే ఇలా మనం క్విజ్ అటెంప్ట్ చేసి ఇక్కడ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్. ఓకే, ఇక్కడ 40 ఫ్లాష్ కార్డ్స్ని ఇదైతే క్రియేట్ చేసింది. ఇక్కడ ఫ్లాష్ కార్డ్ నేమ్ ఫ్లిప్ చేయగానే దానికి సంబంధించిన డెఫినేషన్ అయితే మనం చూడొచ్చు. ఆల్ ఫ్లాష్ కార్డ్స్ మీద క్లిక్ చేయగానే నెంబర్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్, కీవర్డ్స్ అండ్ వాటి డెఫినేషన్స్, వాటి ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా అక్కడ ఉంది. కావాలంటే వాటిని ఎడిట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాడ్కాస్ట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు లిజన్ చేయడానికి. దీనికైతే మనం ప్లాన్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది పాడ్కాస్ట్ జనరేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ మైండ్ మ్యాప్స్. సో ఈ మైండ్ మ్యాప్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఫీచరు. ఇంట్రడక్షన్ టు సెన్సార్ అనే టాపిక్ నుంచి స్టార్ట్ అయ్యి అందులో ఉన్న మెయిన్ టాపిక్స్ ఫస్ట్ ఇచ్చాడు. మళ్ళీ ప్రతి ఒక్క టాపిక్ గురించి మనం ఈజీగా ఇంటరాక్టివ్ వేలో స్పీడ్గా అండ్ ఈజీగా నేర్చుకునే విధంగా ఈ మైండ్ మ్యాప్ని అయితే ఇది జనరేట్ చేస్తుంది. ఇంత యాక్యురేట్గా, ఇంత ట్రీ ఫ్లో అనేది మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ జస్ట్ ఆ నోడ్ మీద క్లిక్ చేస్తే మనకు దానికి సంబంధించిన కంటెంట్ అనేది జనరేట్ అయితే అవుతుంది. ఇది మైండ్ మ్యాప్. ఇలా మనకి ఒక నోట్స్ ఉన్నప్పుడు, లేదంటే యూట్యూబ్ వీడియోస్ ఉన్నప్పుడు, లేదంటే డాక్యుమెంట్స్ కానీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కానివ్వండి, ఎలాంటి ఫైల్నైనా మనం అప్లోడ్ చేసి, ఈవెన్ లెక్చర్ ఆడియోస్ కానీ, లెక్చర్ వీడియోస్ని కానీ మనం అప్లోడ్ చేసి ఇలా మనకి ఏది కావాలంటే అది ఈజీగా జనరేట్ చేసుకొని స్మార్ట్గా అలాగే స్పీడ్గా లెర్న్ చేసుకోవడానికి ఈ థీటా వేవ్ AI టూల్ అయితే బాగా హెల్ప్ చేస్తుంది. మీరు ట్రై చేయండి. ఏంటి అంటే లిమిటెడ్గా యూజ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం సైన్ ఇన్ చేస్తామో లిమిటెడ్గా 3 అవుట్లైన్స్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. సో అన్లిమిటెడ్గా యూజ్ చేయాలి అంటే ప్లాన్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో ఈ టూల్ని కింద కామెంట్ చేసి, ఆ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.